వీళ్ళంతా కావాలని ఫ్యాన్సిజాన్ని క్రియేట్ చేసి రెచ్చగొడుతున్నారు. రామ్ చరణ్ గారి క్రెడిట్ రామ్ చరణ్ గారికి, ఆయనకున్న హైప్ ఆయనకు ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారికి ఉన్న హైప్ అల్లు అర్జున్ గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. చిరంజీవి గారికి ఉన్న హైప్ ఆయనకి ఉంటుంది. వాళ్ళు ఒక ట్వీట్కి మీరు ఎన్ని వీడియోలు దింపారు? వాళ్ళు ఆలోచించి దింపాలా మరి? ఇంకా వాళ్ళు సపోజ్ నాకెందుకు ఎక్కడో కొట్టినది సినిమా అని అన్నారంటే ఇంక అయిపోయాయి. అబ్బా మా హీరో గురించి నువ్వు మాట్లాడడం ఏంట్రా? హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంట్రా అంటే డీటెయిల్గా, క్లియర్గా, క్లారిటీగా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. కొంచెం ఓపికతోటి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. కొంచెం వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే లేక రూమ్లో ఫ్యాన్ పెట్టాను. ఇన్ కేస్ ఈ వీడియో బాగా డిస్టర్బ్ వచ్చిందంటే ఫ్యాన్ కూడా లేపేస్తా పక్కకి. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మేజర్గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది ఒక హీరోని హైప్ లేపడం, ఒక హీరోని డౌన్ చేయడం మన టాపిక్ కాదు. ఇన్కేస్ ఎవరైనా అభిమానులు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఖచ్చితంగా నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్స్లో మీకు మీ మనోభావాలు ఇవి దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ముందే చెప్తున్నా, ఇది ఏమంటారు గమనిక, అంటే అలర్ట్ అవ్వండి అని అంటారు కదా, అలాంటిది అనమాట, ఒక స్పాయిలర్ లాంటిది. ముందే చెప్తున్నాను, కొంచెం మీరు అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, అట్ ఏ టైం అల్లు అర్జున్ గారి అభిమానులు, వీళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కొంచెం ప్లీజ్ మీరు స్కిప్ చేసేసి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత బ్యాడ్ కామెంట్లు పెడతారు. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు ప్రజెంట్ ఆయన కాలీవుడ్లో 2 మూవీస్ చేస్తున్నారు. ఒకటి రాక, సెకండ్ లోకేష్ కనకరాజు గారితో కూడా ఒక మూవీ చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ చాలా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ గారిది ఏదైతే మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ లిస్ట్ అదంతా కూడా ఒక సపరేట్ జానర్ అది. సో ఆయన పెద్ద మూవీ చూశారు, అంటే ఆయన ఏదైతే టైంలో వెళ్తూ ఉన్నారో, ఆ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారో, ఆ గ్యాప్లో పెద్ద మూవీ చూసి ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు యూట్యూబ్లో చాలా వైరల్, మామూలు వైరల్ కాదు, ఒక రేంజ్ వైరల్ అవుతుంది. ఏంట్రా అంటే ఆ వైరల్, పెద్ద మూవీ సినిమా బాగుంది, ఇది రామ్ చరణ్ చాలా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. అంటే బావమరుదులే కదా వాళ్ళిద్దరు, చాలా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. మేబీ ఇది వేరే వాళ్ళు ఎవరు చేసినా అంత యాప్ట్ అవ్వదేమో అనేసి ఆయన స్టైల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని పట్టుకొని కొంతమంది రివ్యూవర్స్ ఏమంటారు చూడు, ఏదో సామెత ఉంటుంది భయ్య, అక్కడ ఉన్న వాళ్ళకి లేదు కానీ బాధ, ఇక్కడ మధ్యలో ఉన్న మధ్యవర్తులకు మాత్రం ఒక రేంజ్లో వైబ్, అసలుకి ఒక ఏమంటారు, ఒక ఫ్యాన్సిజం క్రియేట్ చేస్తున్నారు. డీటెయిల్గా మాట్లాడదాం. ఒకడు మైక్ పట్టుకొని వస్తాడు, వచ్చేసి ఆడు ఇంకా మరి ఏం మాట్లాడాలనుకుంటాడు ఏమో తెలియదు, కానీ ఆడలాగంట, ఈడిలాగంట, ఆడు అలా చేశాడు, ఈడు ఇలాగ చేశాడు అనేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒకడు వస్తాడు. ఇంకొకడు, అంటే ఈ టాపిక్ మీద డిస్కస్ చేసే వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి, అంటే ఒకరు ఇద్దరు అని కాదు, చాలా మంది ఉన్నారు భయ ఇందులో. వీళ్ళంతా ముందుకు వచ్చేసి వీళ్ళేం మాట్లాడుతున్నారు అంటే, ఈ మూవీకి ఎందుకు ట్వీట్ చేశారు, ఇంతకుముందు RRR జరిగింది, చాలా మూవీస్ చేశారు రామ్ చరణ్ గారు, వాటికి ఎందుకు ఆయన ట్వీట్ చేయలేదు, ఈ మూవీకి ఎందుకు ట్వీట్ చేశారు అని ఇక్కడ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ వాడే వేస్తాడు, మళ్ళీ అక్కడ సైడ్ నుంచి కూడా ఇంకో క్వశ్చన్ వేస్తాడు. ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఈ మూవీకి ఎందుకు ట్వీట్ చేశారు అని ఇక్కడ అడుగుతాడు. మళ్ళీ తర్వాత అసలు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు మూవీకి అసలు ట్వీటే చేయలేదు కదా అని అంటున్నాడు. పుష్పవానికి ట్వీట్ చేశాడని ఇంకొకటి చేస్తాడు. అంటే ఇక్కడ గుర్తొచ్చింది సామెత, ఒక కొబ్బరి మొక్క కోసం కోతులు కొట్లాడుకుంటే, కుక్కలు కొట్లాడుకుంటుంటే కోత వచ్చి కొబ్బరి ముక్క ఎత్తకెళ్ళిపోయింది అంటారు కదా. ఇక్కడ ఇంకొక డైలాగ్ కూడా సినిమాలోనే ఉంటుంది, కామెడియన్ అంటే హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ని చంపేస్తారని అంటారు కదా, ఆ టైప్లో. అంటే ప్రాపర్గా రావట్లేదు భయ్, అది మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు. ఇక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ మధ్యలో కావాలని న్యూస్ క్రియేట్ చేస్తారు చూడండి, వీళ్ళ హవా ఎక్కువ. వీళ్ళ హవా కూడా ఎట్లా ఎక్కువ అవుతుందంటే, అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చేసేది ఇంకోటి. సపోజ్ పెద్ద మూవీ చూడడానికి అల్లు అర్జున్ గారికి టైం దొరికింది కాబట్టి చూశారు, ట్వీట్ చేశారు, ఆయనకి నచ్చింది, ఆయన ఓపెన్ హార్టెడ్గా డిస్కస్ చేశాడని చెప్పుకోవడం వదిలేసి ఇక్కడ ఫ్యాన్సిజం క్రియేట్ చేయడం చూడండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా వీడికి తెలుసు, మరి ఈ వీడియోలు చేసే వాళ్ళకి తెలుసు అక్కడ ఫ్యామిలీలో చాలా పెద్ద గొడవలు ఉన్నాయని చెప్పేసి. ఏముండదు భయ్య, అక్కడ ఫ్యామిలీ, ఒక 2 కుటుంబాలు,
రెండా మూడా నాలుగా కుటుంబాలు, అది మొత్తం ఒకటే కుటుంబం. ఆ కుటుంబంలో కలహాలు అనేవి, గొడవలు అనేవి సర్వసాధారణం కదా. ఒక ఫ్యామిలీ అన్నాక మ్యాక్సిమం వస్తుంటే వెళ్తుంటే వాటిని కావాలని క్రియేట్ చేసి ఒక ఫ్యాన్సిజం సృష్టించే వాళ్ళు ఉన్నారు చూడండి. ఇలాంటి వాళ్ళని ఏం తీసుకొని కొట్టమంటారు? అంటే నా ఒపీనియన్ ఏంట్రా, ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వీళ్ళంతా కావాలని ఫ్యాన్సిజాన్ని క్రియేట్ చేసి రెచ్చగొడుతున్నారు. అల్లు అర్జున్ గారికి టైం దొరికింది, పెద్ద మూవీ చూశాడు, ట్వీట్ చేశారు, ఏంటి నొప్పి ఏంటి? అంత మాత్రం రామ్ చరణ్ గారిని తక్కువ చేసేసి అల్లు అర్జున్ గారిని హైప్ లేపడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఆయన ఖాళీ సమయం దొరికింది భయ్య, కాబట్టి చూశారు, ట్వీట్ చేశాడు. RRR కంటే దొరకలేదు, ఆయన పుష్ప 2లో ఉన్నాడు. తర్వాత ఆయన చేయొచ్చు కదంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్ భయ్య. నీ పర్సనల్ అకౌంట్కి వచ్చేసి నీ పర్సనల్ గెలికి ఇష్యూ చేసేస్తే ఊరుకుంటావు నువ్వు? అయిపోతుంది అక్కడికి. కొంచెం వాడండి, మీరు రివ్యూవర్సే కదా. మేము పెద్ద తోపు రివ్యూవర్లం, మేము చేస్తే వేలల్లో పోతాయి, లక్షల్లో పోతాయి, వ్యూస్ పోతాయి, మంచిదే, బాగానే చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ కొంచెం నాలెడ్జ్ పెట్టి ఆలోచించి చేయండి. సో నేను అంటే ఫైనల్గా నేను మళ్ళీ వాళ్ళని తీసుకొస్తున్నాను మధ్యలో, కానీ అలా అనుకోకండి, రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ మన మంచు ఫ్యామిలీలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగాయో వీడియో పరంగా విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. వీళ్ళు కూడా అంటున్నారు, ఒక ఈవెంట్లోనంట అల్లు అర్జున్ గారు మూవీకి వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి గోల్ చేశారంట అభిమానులు. చేశారు, అది నేను కూడా చూశాను, చేశారు. సో దానికి అల్లు అర్జున్ గారు నోరు మూసుకొని ఉండండి, మీరు దేనికి వచ్చారని అన్నారంట. వీళ్ళు క్రియేట్ చేయడం వీడియోల్లో. అది నాయన నేను ఏమంటున్నానంటే, అక్కడ ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ రా నాయన, ఇద్దరు మామయ్యలు ఆయనకి, అల్లు అర్జున్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మామయ్యే, చిరంజీవి గారు మామయ్యే, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళకి లేని కలహాలు మీరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి మీకేమన్నా అట్లా కుటుంబ గొడవలు పెడితే డబ్బులు ఇస్తామన్నారా ఏంటో నాకు తెలియట్లేదు. నేను ఏమంటున్నాను అంటే ఫైనల్గా ఏది జరిగినా అక్కడ వాళ్ళు హ్యాపీ. మీరు బాగా ఆలోచించండి, రాబోయే రోజుల్లో ఇంకా వీడియోస్ బెటర్ దెన్ మోర్ అవుట్పుట్, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు వస్తాను. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కాలీవుడ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అంటే అక్కడే సెటిల్ అవుతారని కాదు, అక్కడ హీరోయిజం తక్కువైపోయింది. అంటే సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్స్ తక్కువైపోయాయి. అల్లు అర్జున్ గారు పుష్ప 2 తర్వాత పాన్ వరల్డ్ హీరో అయ్యారు. ఆయన కాలీవుడ్లోకి ఎందుకు వెళ్ళారు? అక్కడ హీరోలు ప్రజెంట్ లేరు. విజయ్ తలపతి గారు సీఎంగా బిజీ అయ్యారు. అంటే ఇది ఒక ఐడియాతో ఒక ఇండస్ట్రీ పడిపోకుండా నిలబెట్టాలి అని ఒక ప్లానింగ్తో చేస్తున్నారు ఇదంతా కూడా. 2 సినిమాలు తమిళ్లోనే అనౌన్స్ చేశారు, తెలుగులో వచ్చిందా? ఒకటి అట్లీ గారితో ఉంది, ఒకటి లోకేష్ కనకరాజు గారితో ఉంది. తెలుగులో ఏది? వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉన్నాయి బ్రో. మీరు కావాలని పుల్లలు పెట్టి నెట్టకండి అభిమానుల మధ్యలో, ఏం ఉపయోగం లేదు అక్కడ. ఏముంది చెప్పండి, ఎందుకు చేస్తారు? అల్లు అర్జున్ గారు లేపితే మీకేమొస్తుంది? బాగుంటే బాగుంది, తెలిసింది ఇది ఇలా తెలిసింది బ్రో, అందుకే చెప్తున్నాను. ఇది నాకు ఇలా తెలియలేదు బ్రో, అందుకే దాని గురించి మాట్లాడాను. ఇలా చెప్పండి, ఉన్నట్టు జెన్యున్గా. నేను ఫస్ట్ నుంచి చెప్పాను, నాకు పెద్ద మూవీ నచ్చింది కాబట్టి ఒక రేంజ్ చెప్తా, నచ్చకపోతే నచ్చలేదనే చెప్తా. హానెస్ట్ రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. మంచికి వ్యూస్ ఉండవు, నిజమే, మంచికి అస్సలు వ్యూస్ ఉండవు. ఉన్నట్టు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు. మరి ముఖ్యంగా అభిమానులు, వాళ్ళు తోసుకొని ఎగబడిపోతారు. కానీ ఒక హానెస్ట్గా ఏదైనా డిస్కస్ చేస్తే దాన్ని వినరు, అసలు దాన్ని కేర్ కూడా చేయరు, అలా చేస్తుంటారు. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, క్రియేట్ చేస్తున్నారు. అవి ఎంత దూరం వెళ్తాయి ఏంటో తెలియదు. కొంచెం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే క్లోజ్ చేయండి, అలాంటివి క్రియేట్ చేయకండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా అనిపించిందని అనుకుంటున్నాను. వాయిస్ కానీ మరీ విపరీతంగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేను. వాయిస్ కానీ కొంచెం బాగుందిరా వినడానికి కూడా అని అంటే మాత్రం కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా అభిమానులు ఎవరైనా ఉంటే ముందే చెప్పాను కదా, మీరు కొంచెం సీరియస్గా తీసుకోకండి భయ. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడాలి ఏదైనా. రామ్ చరణ్ గారి క్రెడిట్ రామ్ చరణ్ గారికి, ఆయనకున్న హైప్ ఆయనకు ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారికి ఉన్న హైప్ అల్లు అర్జున్ గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. చిరంజీవి గారికి ఉన్న హైప్ ఆయనకి ఉంటుంది. ఫస్ట్ ఇండస్ట్రీ పరిచయం అయింది చిరంజీవి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు. వాళ్ళ మధ్యలో లేని ఆ క్రోధం, కుళ్ళు, కుతంత్రాలు, వ్యూస్ కోసం మీకెందుకురా నాయన? చెప్పండి, మీకెందుకు? అవసరం లేదు భయ్యా. కొంచెం ఓపికతోటి పేషెన్స్తో వెయిట్ చేయండి. వాళ్ళే బెటర్ దెన్ మోర్ అవుట్పుట్స్ ఇస్తారు. నెక్స్ట్ రేపు రాక ఉంది కదా, దాని గురించి రామ్ చరణ్ గారు చేస్తారు, చిరంజీవి గారు చేస్తారు, అందరూ చేస్తారు భయ్యా. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఖాళీ
నీలాగా నాలాగా బెకార్గా ఇలా మై పట్టుకొని కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అనుకున్నావా ఏంటి? వాళ్ళు కొంచెం టైం పడుతుంది, వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళకంటే ఒక స్ట్రాటజీ ఉంది, అన్నీ మినహాయించుకొని చేయాలి వాళ్ళు. కొన్ని ఏమైనా పనులు చేయాలి అంటే వాళ్ళు ఒక్క ట్వీట్కి మీరు ఎన్ని వీడియోలు దింపారు? వాళ్ళు ఆలోచించి దింపాలా మరి? ఇంకా వాళ్ళు సపోజ్ నాకెందుకు ఎక్కడో కొట్టినది సినిమా అని అన్నారంటే ఇంక అయిపోయాయి. అబ్బా, అల్లు అర్జున్ గారు అస్సలకి సినిమాని దేకను కూడా దేకలేదు. ఎడ్డి సినిమా అల్లు అర్జున్ గారికి నచ్చలేదు, ఇంకా సినిమా డిజాస్టర్. ఇంకా వాళ్ళ ఇష్టం భయ్యా, రకరకాలుగా దింపుతారు వీడియోస్. ఇంకా వాళ్ళ నోటికి అద్దాపు ఉండదు. ఒకడు ఫ్లాప్ అంటాడు, ఒకడు హిట్ అంటాడు, ఒకడు అల్లు అర్జున్ గారు చేస్తాడు అంటే పుష్ప 2 లాగా లేదని ఒకడు అంటాడు, 1 లాగా లేదని ఒకడు అంటాడు. అసలు అల్లు అర్జున్ గారికి సినిమా చూడడం చేతగా లేదు, ఆయన ఇలాంటి కథలు ఎంచుకుంటూ తెలుస్తుంది. ఇంకా రకరకాలుగా దింపుతారు వీడియోలు. ఒక్క ట్వీట్ సినిమా నాకు బాగుంది, నాకు నచ్చింది, రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించారు అన్న ట్వీట్కి ఇంత హడావుడి చేస్తున్నారంటే ఇక సినిమా బాగోలేదు అని చెప్తే ఇంక ఏ రేంజ్లో ఉంటుంది. దిల్ రాజు గారు చూశారు బాగుందని చెప్పారు, రామ్ గోపాల్ వర్మ గారు చూశారు బాగుందని చెప్పారు, చాలా మంది సినిమా టెక్నీషియన్స్ చాలా మంది పెద్ద సినిమాలు చూసి బాగుందని చెప్పారు. అందులో అల్లు అర్జున్ గారు ఒకరు అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పర్సనల్ గురించి ఎందుకు? నాకైతే ఆ వీడియో చూశాక ఈ వీడియో మాట్లాడాలనిపించి చేస్తున్నాను. కొంచెం ఏమైనా మాట్లాడుంటే రియల్లీ సారీ భయ్యా. ఎందుకంటే ఫ్యాన్స్ గురించి మాట్లాడాను కదా, వాళ్ళ హీరోల గురించి మాట్లాడాను కదా. ఫ్యాన్స్ అభిమానం ఎలా ఉంటుందిరా అంటే, మా హీరో గురించి నువ్వు మాట్లాడడం ఏంట్రా? ఆల్రెడీ నాకు కామెంట్ వచ్చింది, పెద్ద మూవీ గురించి ప్రతి వీడియో పాజిటివ్ చేస్తుందని చెప్పేసి, ఏంట్రా డబ్బులు ఏమైనా తీసుకున్నావా, ఎంత ఇచ్చారనేసి నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. వాళ్ళకే చెప్తున్నా, నెక్స్ట్ పెద్ద మూవీ పైన ఒక డిక్షనరీ వీడియో చేయబోతున్నా భయ్యా, పెద్ద మూవీ గురించి. భయ్యా ఆ వీడియోలో నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతాను. అంటే నేను ఏం చూశాను, నాకు ఏం నచ్చింది, నచ్చడానికి ల్యాగ్ అవుతుంది వీడియో, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఓపెన్గా ఉన్నట్టు ఫ్యాక్ట్గా మాట్లాడితే అక్కడ కొంచెం టైం పడుతుంది, డ్యూరేషన్ అవుతుంది. కానీ అది అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఆడియన్స్కి ఉండాలి. సో ఖచ్చితంగా నేను డీటెయిల్గా క్లియర్గా మాట్లాడతాను. పెద్ద మూవీ గురించి ఒక డిక్షనరీ తయారు చేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు రామ్ చరణ్ గారు హైప్ కాదు, అలానే అల్లు అర్జున్ గారు హైప్ కాదు, వాళ్ళిద్దరూ తక్కువని నాకు కాదు, నాకు ఇద్దరు సమానమే. అల్లు అర్జున్ గారు రాక మూవీ వచ్చిందనుకోండి, ఎందుకంటే ఈ మధ్యలోనే కదా నేను మూవీ రివ్యూ స్టార్ట్ చేశాను. రాక మూవీ వచ్చిన తర్వాత నన్ను అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో రీచ్ చేసి రాక అని నన్ను పిలిచింది అనుకో, నాకు నచ్చిందంటే సినిమా గుండెల్లో పెట్టుకుంటా. రాక మూవీని చూస్తుండండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, ఎందుకు నచ్చలేదో కూడా చెప్తా. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందాలి, మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వన్స్ అగైన్, అండ్ ఫ్యాన్స్ గురించి, హీరోల గురించి మాట్లాడాను కాబట్టి, అంటే మూవీ నచ్చలేదని చెప్పడం అది వేరు, ఇది సపరేట్గా ఫ్యాన్స్ గురించి, ఇలాంటి చెత్తదవుల గురించి, రివ్యూవర్లు ఉన్నారు కదా చెత్తదవులు, వాళ్ళ గురించి సపరేట్గా మాట్లాడాను కాబట్టి ఇన్కేస్ ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి, మాట్లాడలేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి భయ్యా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.